డిబేట్లో వచ్చి కూర్చుంటాడండి మెయిన్ ఫెలో ఒకటాడు. మన భార్యాభర్తలకు డిబేట్ పెడదాం అనుకుంటే పాపం వీళ్ళు సందేహం వల్ల సైతానికి. అరే భర్త గురించి ఏమైనా నెగిటివ్ చెప్తారంటే పొగుడుతున్నాడు ఆయన. ఆమె భర్తను పోతుంటే ఏమేమో భార్యను పొగుడుతున్నాడు. ఇంక సైతాన్ గడు చోటేది? నువ్వేదో ఓ పొల్లు వేస్తే ఆయన ఓ పొల్లు వేస్తే ఇక చూడు పెద్ద ఆర్గ్యుమెంట్ అవుద్ది. ఇంటికి వెళ్ళాక కూడా మీ గొడవలు కంటిన్యూ అవుతాయి. డిబేట్ మీటింగ్ అయిన తర్వాత డిబేట్ పెట్టుకోకండి. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక ఉపవాస ప్రార్థన అయిన తర్వాత, ఆదివారం ఆరాధన అయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు అనవసరమైన విషయాలు, బైబిల్ విషయాలు కాకపోవచ్చు, ఒకవేళ అనవసరమైన విషయాల్లో ఇద్దరికి మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి. అది భార్యాభర్తలు కానివ్వండి, చర్చ్ మెంబర్స్ కానివ్వండి. ఏదో ఒక విషయం మాట్లాడినప్పుడు ఒకడు అవునంటే ఒకడు కాదంటే వాళ్ళు మనసులు పాడు చేసుకుంటారు. భేదాభిప్రాయం వస్తే అసలు విన్న వాక్యం అసలు సారం పోద్ది.